హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. పూరి శివాని వెతుక్కుంటూ బయటికి వస్తుంది. శివ ఎక్కడికి వెళ్ళినట్టు అని పూరి ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో శివ బిందుతో మాట్లాడుతూ ఉంటాడు. పూరితో కలిసి వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ బాగా జరుపుకుంటున్నట్టున్నావు శివ అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. పూరితో వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవాలనుకుంటే నేను నిన్ను ఇక్కడికి రమ్మని లొకేషన్ ఎందుకు షేర్ చేస్తాను బిందు అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. నన్ను ప్రేమిస్తున్నా అంటావు, నేను లేకపోతే బ్రతకలేవని అంటావు, కానీ మన ప్రేమ విషయం మీ అక్కకు ఎందుకు చెప్పట్లేదు శివ అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. అక్కకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు బిందు అని శివ చెప్తూ ఉంటాడు. అది సరే, నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావో చెప్పు శివ అని బిందు అడుగుతూ ఉంటుంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బిందు అని చెప్పి శివ బిందుకి గిఫ్ట్ ఇస్తూ నా బ్రతుకైనా చావైనా నీతోనే బిందు అని చెప్పి చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి బిందు శివాని హగ్ చేసుకుంటుంది. ఇక అదే సమయంలో భూమి కూడా పూరి శివ ఏంటి ఇక్కడ లేరు, ఎక్కడికి వెళ్ళుంటారు, ప్రైవసీ కోసం ఏమైనా వెళ్ళుంటారా, వీళ్ళిద్దరిని ఆట పట్టించాలి అని భూమి మనసులో అనుకొని బావా ఇప్పుడే వస్తాను అని చెప్పి మెల్లగా లోపల నుంచి బయటకు వస్తుంది. ఇక అప్పుడే శివ బిందు హగ్ చేసుకుని భూమికి కనిపిస్తారు. ఇదేంటి శివ బిందుని హగ్ చేసుకున్నాడు అని చెప్పి భూమి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. పూరి ఎక్కడ, పూరి వీళ్ళిద్దరిని చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ పూరి కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే పూరి భూమికి ఎదురుగా వచ్చి వదినా మీరేంటిక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీకోసం నేను వెతుకుతున్నాను పూరి అని భూమి చెప్తూ ఉంటుంది. శివ వాష్రూమ్ కని వెళ్ళాడు వదినా, నేను శివని వెతుకుతున్నాను అని పూరి చెప్తూ ఉంటుంది. శివ వాష్రూమ్కి వెళ్తే వస్తాడులే పూరి, రా వెళ్దాం అని చెప్పి భూమి పూరిని తీసుకొని శివ బిందుల వైపు చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు స్టేజ్ మీద కూర్చున్న యాంకర్లు వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్కి వచ్చిన కపుల్స్లో కొంతమందిని మేము ర్యాండమ్గా సెలెక్ట్ చేశాము, ఈ వ్యాలంటైన్స్ డేకి వాళ్ళే బెస్ట్ కపుల్ అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరంటే అని యాంకర్స్ అంటూ ఉంటే ఎవరో త్వరగా చెప్పండి అని చెప్పి కపుల్స్ అంతా కూడా గట్టిగా అరుస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో కాదు, పెళ్లి చేసుకుని కూడా ప్రేమించుకుంటున్న మిస్సెస్ భూమి అండ్ గగన్ అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక దాంతో భూమి గగన్ లేచి నుంచొని ఒకరికొకరు హగ్ చేసుకొని సంతోషపడుతూ ఉంటారు. మిస్సెస్ భూమి గగన్ స్టేజ్ మీదకు వచ్చి వ్యాలంటైన్స్ డే ప్రజెంటేషన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి అంటూ ఉంటే ఇక భూమి గగన్ స్టేజ్ మీదకు వెళ్తారు. భూమి గగన్ కలిపి గిఫ్ట్ ఇస్తారు. భూమి గగన్ ఇక గిఫ్ట్ తీసుకొని చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరుతారు. ఇక ఇంటికి రాగానే భూమి డల్గా ఉంటుంది. ఏమైంది భూమి, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు లబ్బావా, మనసేం బాలేదు అని చెప్పి భూమి అంటుంది. ఏమైందమ్మా, ఒంట్లో ఏమన్నా బాలేదా అని శారద అడుగుతూ ఉంటుంది. అలాంటిది ఏం లేదు, కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పి భూమి తన రూమ్లోకి వెళ్తుంది. ఏమైందిరా భూమికి, ఇప్పటి వరకు బాగానే ఉందా అని శారద అంటూ ఉంటుంది. బాగానే ఉందమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సరేలే, కాసేపు రెస్ట్ తీసుకొనివ్వు, టైర్డ్ అయిపోయిందేమో అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అవునమ్మా, బాగా టైర్డ్ అయిపోయాము, మేము కూడా రెస్ట్ తీసుకుంటాం అని పూరి అంటూ ఉంటుంది. శివ వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. ఇక శారద ఒరే గగన్, వాళ్ళంతా రెస్ట్ తీసుకున్నా కూడా నువ్వు రెస్ట్ తీసుకోవడానికి కుదరదురా అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. పూరి పెళ్లి కార్డులు వచ్చాయని ప్రెస్ వాళ్ళు ఫోన్ చేశారా, వెళ్ళి తీసుకురావాలి అని శారద చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి గగన్ అంటాడు. ఇక భూమి ఒంటరిగా తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నా కళ్ళతో నేను చూసింది నిజమా అబద్ధమా, అసలు ఏం జరుగుతుంది, శివ పూరిని ప్రేమిస్తుంటే బిందుని ఎలా హక్ చేసుకున్నాడు అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయం గురించి వెంటనే శివని అడగాలి, ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకూడదు అని చెప్పి భూమి మనసులో అనుకొని శివ శివ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. శివ రూమ్లో నుంచి బయటకు వచ్చి ఏంటక్క అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నీతో మాట్లాడాలి, టెర్రస్ మీదకి రా అని భూమి శివని పిలుచుకొని టెర్రస్ మీదకు వెళ్తుంది. ఏం మాట్లాడాలక్క అని చెప్పి శివ భూమిని అడుగుతూ ఉంటాడు. ఇక భూమి శివ చెంపపై లాగిపెట్టి ఒకటిస్తుంది. ఎందుకక్క నన్ను కొట్టావు అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా శివ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఏమైందో కాస్త అర్థమయ్యేలా చెప్పక్క అని శివ అంటూ ఉంటే
వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్లో నువ్వు బిందుని హగ్ చేసుకోవటం నేను చూశాను. అసలు ఏం జరుగుతుంది? నువ్వు హగ్ చేసుకోవాల్సింది పూరిని. బిందుని ఎందుకు హగ్ చేసుకున్నావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నీకు నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసిందక్క. నేను ప్రేమిస్తుంది పూరిని కాదు బిందుని అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. దాంతో భూమి షాకింగ్గా శివ వైపు చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నువ్వు బిందుని ప్రేమించడం ఏంటి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అవునక్క, నేను బిందునే ప్రేమిస్తున్నాను. కానీ పూరి నన్ను ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకుందో నాకు అర్థం కావట్లేదక్క అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు కొంచెమైనా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నేను చెప్పేది నిజమక్క. అసలు పూరి నేను ప్రేమిస్తున్నానని ఇంట్లో ఎందుకు చెప్పిందో, మా ఇద్దరి పెళ్ళికి అన్ని అరేంజ్మెంట్స్ ఎందుకు చేపిస్తుందో అర్థం కావట్లేదు. నేను బిందు ప్రేమించుకుంటున్నామని తెలిసి బిందుపై కోపంతో పూరి ఇదంతా చేస్తుందేమోనని నాకు అనుమానంగా ఉందక్క అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. పూరి అలాంటిది కాదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. మరి ఈ విషయాన్ని ఇన్ని రోజులు నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావురా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. బావా, నువ్వు ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నారు. ఈ విషయం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు అనుకున్నానక్క, అందుకే చెప్పలేదు అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. ఈ విషయాన్ని అప్పుడే చెప్పి ఉండాల్సింది. సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. ఇంకా 4 రోజుల్లో పెళ్ళి, ఎక్కువ సమయం కూడా లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ప్లీజ్ అక్క, ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆఫ్ చేయక్క. నేను పూరితో సంతోషంగా ఉండలేవనక్క. నాకు బిందు కావాలి. బిందు ఉంటేనే నేను సంతోషంగా ఉండగలనక్క అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. నువ్వు నాకు తమ్ముడివి, గగన్ బావ ఇంట్లో ఉంటున్నావని తెలిస్తే బిందుని నీకు ఇచ్చి ఆ అపూర్వ ఎలా పెళ్లి చేస్తుందనుకుంటున్నావు శివ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ అక్క, మా ఇద్దరి పెళ్ళి నువ్వే జరిపించాలి. నీ కాళ్ళు పట్టుకుంటానక్క. నేను నిన్ను ఎప్పుడు ఏది అడగలేదు. ఈ ఒక్క కోరిక తీర్చక్క అని చెప్పి శివ ఏడుస్తూ ఉంటాడు. సరే శివ, లే, మీ ఇద్దరి పెళ్ళి నేనే జరిపిస్తాను అని చెప్పి భూమి అంటుంది. మరి బావకు కోపం వస్తుందేమో అని చెప్పి శివ అంటూ ఉంటాడు. నీ కోసం మీ బావకు కోపం వచ్చినా కూడా భరిస్తాన్రా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి శివ భూమిని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్ పెళ్లి కార్డులు తీసుకొని ఇంటికి వస్తాడు. అమ్మ, పెళ్లి కార్డులు తీసుకొచ్చేశాను. ఇక కార్డులను దేవుడి దగ్గర పెట్టేసి అందరికీ పంచటమే అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. తీసుకోమ్మా, పెళ్లి కార్డు తీసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టి దేవుడి దగ్గర పెట్టమ్మా మొదటి శుభలేఖను. ఆ తర్వాత గుడికి వెళ్ళి గుడిలో దేవుడి దగ్గర కూడా పెట్టి వద్దాము అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. శుభలేఖను దేవుడి దగ్గర పెట్టేది నేను కాదురా గగన్, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి శారద భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అప్పుడు భూమి శివ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే శివ, శారద అత్తయ్య పిలుస్తుంది, వెళ్దాం పదరా అని చెప్పి భూమి శివాని తీసుకొని కిందికి వస్తుంది. భూమి డల్గా ఉండటం చూసిన గగన్, శారద ఏమైంది, నీ నీరసం ఇంకా తగ్గలేదా, ఇంకా డల్గానే ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అలాంటిదేం లేదులే బావా అని చెప్పి భూమి అంటుంది. ఏంటత్తయ్య పిలిచారు అని భూమి అడుగుతూ ఉంటే, పూరి పెళ్లి శుభలేఖలు వచ్చాయమ్మా, మొదటి కార్డుని నీ చేతుల మీదే దేవుడి దగ్గర పెట్టు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అవును వదిన, నీ చేతుల మీదే పెళ్లి శుభలేఖను దేవుడి దగ్గర పెట్టి పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుందని మొక్కుకో వదిన అని చెప్పి పూరి అంటూ ఉంటుంది. జరుగుతుందని చెప్పు వదిన, మా పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా అని పూరి అడుగుతూ ఉంటే, అవును పూరి, మీ పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక శివ షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటాడు. వెళ్ళమ్మా, శుభలేఖను తీసుకొని పూజా మందిరం దగ్గరకు పద, వెళ్దాం అని చెప్పి శారద అలాగే గగన్ అందరూ కలిసి పూజా మందిరం దగ్గరకు వెళ్తారు. అమ్మ భూమి, ఇదిగోమ్మా శుభలేఖ తీసుకో అని శారద చెప్తూ ఉంటే, ఇక భూమి శుభలేఖను తీసుకుని దేవుడి ముందు పసుపు కుంకుమ రాసి పెడుతూ ఉంటుంది. అమ్మ, రేపు ఉదయం గుడికి వెళ్ళి పూరి శివాల పేర్ల మీద పూజ జరిపించి గుడిలో కూడా ఒక కార్డు పెట్టి వద్దామమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటే, సరే గగన్ అని చెప్పి శారద అంటుంది. బావా, నాకు చిన్న పనుంది, చూసుకొని వస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే, నేను రమ్మంటావా తోడుగా భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. లేదు బావా, శివాని తీసుకొని వెళ్తాను. ఒరే శివ, నాతో రారా అని భూమి అంటుంది. సరే భూమి, జాగ్రత్త అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి శివ ఇద్దరూ కలిసి ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటారు. రే, ఏంట్రా భూమి అంత డల్గా ఉంది, అసలు ఏం జరుగుంటుంది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఏమో అమ్మా, నాకు కూడా అదే అర్థం కాలేదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు, ఏంటక్క, ఏదో పనుందని బయటికి తీసుకొచ్చావు, అక్కడేమో నాకు బిందుకి పెళ్లి చేస్తానని నాకు మాట ఇచ్చావు, ఇక్కడ చూస్తే పూరికి నాకు జరగబోయే పెళ్లికి ఎటువంటి ఆటంకం ఉండదని
పూరికి మాటిచ్చావు, అసలు ఏం జరుగుతుందక్క అని చెప్పి శివ అంటూ ఉంటాడు. వెంటనే బిందుకు ఫోన్ చేసి గుడి దగ్గరకు రమ్మని చెప్పు శివ అని చెప్పి భూమి అంటుంది. గుడి దగ్గరికా, ఎందుకక్క అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు. చెప్పినట్టు చెయ్యి శివ అని భూమి అంటూ ఉంటే, సరే అక్క అని చెప్పి శివ బిందుకి ఫోన్ చేస్తాడు. బిందు ఫోన్ లిఫ్ట్ చేసి, శివ మన ప్రేమ గురించి బిందు వదినకు చెప్పావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బిందు నువ్వు అర్జెంటుగా గుడి దగ్గరికి రా అని శివ పిలుస్తూ ఉంటాడు. సరే ఇప్పుడే వస్తాను అని చెప్పి బిందు ఫోన్ కట్ చేసి వెంటనే గుడి దగ్గరకు వస్తుంది. శివ బిందుని చూసి అదిగో బిందు వస్తుందక్క అని చెప్పి అంటూ ఉంటాడు. భూమి శివ ఇద్దరూ కలిసి బిందు దగ్గరకు వెళ్తారు. ఏంటి శివ గుడి దగ్గరికి రమ్మని ఫోన్ చేశావు అని బిందు అడుగుతూ ఉంటుంది. అక్క రమ్మంది బిందు అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. బిందు నిజంగానే నువ్వు మా శివని ప్రేమిస్తున్నావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను వదినా అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది. మా శివని పెళ్లి చేసుకోవడానికి నీకు అయితే ఎలాంటి అభ్యంతరం లేదా అని భూమి అడుగుతూ ఉంటే, ఎలాంటి అభ్యంతరం లేదు వదినా అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది. అయితే ఆ దేవుడి సమక్షంలో మీ ఇద్దరి పెళ్ళి ఇప్పుడే జరిపిస్తాను అని చెప్పి భూమి అంటుంది. ఇప్పుడా అని శివ అంటూ ఉంటే, మరి ఎక్కువ సమయం లేదు కదరా, మనం ఆలస్యం చేస్తే పూరికి నీకు పెళ్లి జరిగిపోతుంది, అందుకే ఇప్పుడే మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు వదిన అని బిందు చెప్తూ ఉంటుంది. సరే నాతో రండి అని చెప్పి భూమి బిందు శివాలను తీసుకొని పంతులు గారి దగ్గరకు వెళ్తుంది. నమస్కారం పంతులు గారు, నేను చెప్పిన వాళ్ళు వీళ్ళే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా వెళ్ళి మీరిద్దరూ బట్టలు మార్చుకొని రండి అని పంతులు గారు చెప్పడంతో, శివ బిందు మీరిద్దరూ వెళ్ళి డ్రెస్సులు చేంజ్ చేసుకొని రండి అని చెప్పి భూమి చెప్తుంది. ఇక బిందు శివ భూమి ఇచ్చిన డ్రెస్సులు తీసుకొని వెళ్ళి డ్రెస్సులు చేంజ్ చేసుకొని మళ్ళీ గుడిలోకి వస్తారు. అమ్మ ఈ దండలు ఒకరి మెడలో ఒకరు వేసుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక శివ బిందు ఇద్దరూ కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకుంటారు. బాబు ఈ తాళిని తీసుకొని అమ్మాయి మెడలో కట్టు అని పంతులు గారు చెప్తూ ఉంటే, ఇక శివ తాళిని తీసుకొని బిందు మెడలో కడుతూ ఉంటాడు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక బిందు మెడలో తాళి కట్టడం పూర్తవగానే శివ బిందు ఇద్దరూ కలిసి భూమి కాళ్లకు నమస్కరించుకుంటారు. పదండి ఇక ఇంటికి వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది. ఏ ఇంటికక్క అని శివ అడుగుతూ ఉంటాడు. నువ్వు ఇన్ని రోజులు ఏ ఇంట్లో ఉన్నావో ఆ ఇంటికే శివ అని చెప్పి భూమి అంటుంది. అక్క బావకు తెలిస్తే చంపేస్తాడు అని చెప్పి శివ అంటూ ఉంటే, ఈ విషయం తెలిస్తేనే కదా గగన్ బావ పెళ్లి కార్డులు అందరికీ పంచకుండా ఉండేది. పద శివ తొందరగా వెళ్ళాలి అని చెప్పి భూమి శివ బిందుని తీసుకొని శారద ఇంటికి వెళ్తుంది. మీరిద్దరూ ఇక్కడే నుంచోండి అని భూమి కంగారు పడుతూ శారదత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా భూమి అని చెప్పి శారద బయటికి వస్తుంది మెడలో దండలతో. బిందు శివాని చూసిన శారద షాక్ అయ్యి ఏంటిదంతా అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటుంది. అది అత్తయ్య అది అని చెప్పి భూమి కంగారు పడుతూ ఉంటే అప్పుడే గగన్ కిందికి వస్తాడు. బిందు శివ పెళ్లి చేసుకొని రావటం చూసి గగన్ కూడా షాక్ అవుతాడు. శివ ఏంటిది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. నేను బిందు ప్రేమించుకున్నాం బావా అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. మీ ఇద్దరి పెళ్లి జరిపించింది ఎవరు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. భూమి యొక్క బావా అని శివ చెప్తూ ఉంటే ఇక గగన్ భూమి చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.